ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, మనం ఈరోజు ఒక వార్త వింటున్నాం. ఏంటంటే నటి తమన్నకి మహారాష్ట్ర సైబర్ నుంచి నోటీసులు వచ్చాయి. అది కూడా ఒక బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసినందుకు సమ్ ఏదో ఇష్యూ. మీరేమంటారు దీని గురించి? అంటే చాలా చోట్ల వీళ్ళు ఎండార్స్ చేస్తూ ఉంటారు. అడ్వర్టైజ్మెంట్స్లో నటించడం ద్వారా ఏదో ఒక బ్రాండ్ని ఎండార్స్ చేయటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. ఇది జరిగినప్పుడు ఆ ప్రోడక్ట్లో ఏదైనా లోపాలు ఉన్నా, లేకపోతే వీళ్ళు ప్రమోట్ చేసినటువంటి కంపెనీ ఏదైనా అంటే అక్రమాలకు పాల్పడినా వీళ్ళు టార్గెట్ అవుతున్నారు. అంటే సెలబ్రిటీస్ ప్రతి కంపెనీ కూడా తను ప్రమోట్ కావడం కోసం ప్రముఖులను ఆశ్రయిస్తారు. అయితే వీళ్ళు ఏం చేయాలంటే అసలు ఆ కంపెనీ గురించి, అంటే తన దగ్గరికి వచ్చినటువంటి ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసే ముందే ఆ కంపెనీ ఏమిటి, దాని గొడవ ఏమిటి. ఇప్పుడు తమన్నా వ్యవహారానికి వస్తే ఒక ఫెయిర్ ప్లే అనేటువంటి యాప్కి ప్రమోట్ చేసింది ఆవిడ. ఆ ప్రమోషన్ చేసినటువంటి కంపెనీ తన యాప్ ద్వారా రైట్స్ లేకపోయినప్పటికీ ఐపీఎల్ ప్రసారాలను చేసింది ఇల్లీగల్గా. ప్రసారాలు చేయడంతో పాటు బెట్టింగ్ యాప్, అది యాక్చువల్గా బెట్టింగ్ యాప్, ఈ బెట్టింగ్ యాక్టివిటీని నిర్వహించినటువంటి యాప్. దాని ద్వారా చాలా అక్రమాలు జరిగాయి అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. దాని మీద మహాదేవ్ స్పోర్ట్స్ దీనికి సంబంధించినటువంటి గొడవ, వాళ్ళ తాలూకా యాప్ ఇది. ఆ యాప్ ప్రమోషనల్ యాక్టివిటీలో ఈవిడ మాత్రమే కాదు, ఇంకా చాలామంది పాల్గొన్నారు. ఇప్పుడు ప్రస్తుతం దేశంలో లేని సంజయ్ దత్ కూడా ఈ ఎపిసోడ్లో ఉన్నాడు. ఈ ప్రమోషన్ యాక్టివిటీలో ఆయనకు కూడా నోటీసులు వెళ్ళినాయి. ఆయన కూడా హాజరు కావాల్సి ఉంది. అయితే నేను విదేశాల్లో ఉన్నాను కాబట్టి రాలేను అని చెప్పాడు. ఫైనల్గా తను తమన్నా 29వ తారీఖు వెళ్లాల్సి ఉంది. వెళ్ళి వివరణ ఇవ్వటం వీళ్ళు చేసేది. అంటే వీళ్ళ మీద నిజానికి వీళ్ళ ఇలాంటి ప్రమోషనల్ యాక్టివిటీలో పాల్గొనే వాళ్ళు గతంలో కూడా చాలామంది విమర్శలను ఎదుర్కొన్నారు. చిరంజీవి గారు కూడా. అంటే ఒక టైంలో వీళ్ళందరూ కూడా ఈ కూల్ డ్రింక్స్ని ప్రమోట్ చేస్తూ చాలా అడ్వర్టైజ్మెంట్స్ చేశారు. చేసినప్పుడు దానిలో పురుగుల మందు అవశేషాలు ఉన్నాయి అని చెప్పి గొడవలు వచ్చినాయి. ఆ మధ్య గొడవ వచ్చినప్పుడు మీరు ఎలా చూసుకోకుండా అలా వాటిలో యాక్ట్ చేస్తారు అని చెప్పేసి, అంటే ఆర్టిస్టులకి సామాజిక బాధ్యత ఉంటుంది, ఆ బాధ్యతని మీరి వ్యవహరిస్తున్నారు. మీరు డబ్బుల కోసం ఏది పడితే అది చేసేయటం కరెక్ట్ కాదు. మీరు చేయటం వలన ఒక నమ్మకం వస్తుంది జనాల్లో. ఆ నమ్మకంతో వాళ్ళు దానిలో డబ్బులు పెట్టడము, అది ఫైనాన్స్ కంపెనీ అయితే డబ్బులు పెడతారు, లేకపోతే అది ప్రోడక్ట్ ఏదైనా కూల్ డ్రింక్ అయితే ఆ కూల్ డ్రింక్ కొనుక్కుని తాగుతారు, లేకపోతే మరొక యాక్టివిటీ ఇంకేదైనా ఫైనాన్షియల్ యాక్టివిటీ అంటే వెళ్ళి దానిలో ఏదో చేస్తారు. ఇవన్నీ చేయటానికి కారణం, జనాలు అటువైపు డ్రైవ్ కావడానికి కారణం ఎవరైతే దాన్ని ఎండార్స్ చేస్తారో వాళ్ళే. అందుకని ఇలాంటి కేసులు పెట్టడం తప్పేం కాదు. అంటే వీళ్ళు ముందే చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుని ప్రాపర్గా ఆ రికార్డు కూడా మెయింటైన్ చేయాలి. వీళ్ళు చెక్ చేసుకుని, అంటే దానికి సంబంధించి ఒక ప్రైవేట్ ఏజెన్సీని అప్రోచ్ అవ్వాలి. వీళ్ళు అప్రోచ్ అయ్యి, అయ్యా మా దగ్గరికి బలానా కంపెనీ వాళ్ళు ఒక ప్రమోషనల్ యాక్టివిటీ కోసం వచ్చారు, అసలు ఆ కంపెనీ మంచి చెడుల మీద ఒక నివేదిక కోరుతున్నామని వీళ్ళు భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటారు. వీళ్ళేమి చిన్న మొత్తాలతో యాడ్లు చేయరు. అందులో కొంత భాగాన్ని ఒక ఏజెన్సీకి ఇస్తే వాళ్ళు మొత్తం పరిశోధించి ఫైల్ వీళ్ళ టేబుల్ మీద పెడతారు. పెట్టిన తర్వాత దాని నుంచి వీళ్ళు ఒక నిర్ణయం తీసుకుని, అయ్యా మీరు ఇచ్చినటువంటి అడ్వాన్సులు ఇంత డబ్బులు వెచ్చించి నేను ఈ నివేదిక సంపాదించాను, దీని ప్రకారం నేను మీ యాడ్ చేయదలుచుకోవట్లేదు, కాబట్టి మీరు ఇచ్చిన అడ్వాన్స్లో దీని ఖర్చు పోను, మిగిలిన డబ్బులు నేను వెనక్కి ఇచ్చేస్తున్నాను, మీరు వెళ్ళిపోండి అని చెప్పొచ్చు. అసలు వీళ్ళు ముందు ఒక అగ్రిమెంట్లోకి ఎంటర్ కాకుండా వాళ్ళు ఎలాగో అడ్వాన్స్ ఇవ్వరు. అగ్రిమెంట్లోనే నేను దీని గురించి విడిగా వేరే ఏజెన్సీతో నేను వాకబు చేసి దాన్ని బట్టి నిర్ణయం చెప్తానని చెప్పొచ్చు. ఇలాంటి ఏదో ఒక బైండింగ్ లేకపోతే వీళ్ళు ఇర్రెస్పాన్సిబుల్గా వ్యవహరించినట్టే అవుతుంది. వీళ్ళ ఇర్రెస్పాన్సిబిలిటీ వలన సఫరర్స్ చాలామంది ఉంటారు.
అసలు అభిమానుల మీదే మన వాళ్ళకి ఏ రకమైనటువంటి బాధ్యత ఉండదు. సినిమా సెలబ్రిటీస్కి వాళ్ళ అభిమానుల్ని కోసుకు తినేటువంటి కల్చర్ ఒకటి డెవలప్ అయిపోయి ఉన్న రోజుల్లో ఉన్నాం మనం. ఎలా ఉంటుందంటే వీళ్ళది నేను చెబితే అంటే కొన్ని కోట్ల మంది వింటారు అనేటువంటిది ఆధారం చేసుకుని వీళ్ళ ఎండార్స్మెంట్ వ్యాపారం జరుగుతుంది. ఈ వ్యాపారంతో పాటు వీళ్ళు సినిమాలు రిలీజ్ చేసినప్పుడు ఫస్ట్ డే ఆ ముందు రోజు రిలీజ్ ముందు రోజు 2,000 రూపాయలు, 1,000 రూపాయలు, 3,000 ఆ సినిమాకు ఉన్నటువంటి క్రేజ్ని బట్టి 5,000 వరకు టికెట్లు అమ్ముతారు. ప్రీమియర్ షోస్ అనే పేరుతోనూ అలాగే బెనిఫిట్ షోలు అనే పేరుతోనూ టికెట్ల రేట్లు భారీగా పెంచి అమ్మటం అనే కల్చర్ ఉంది మన దగ్గర. అయితే ఈ షోస్ టికెట్లు కొనేవాళ్ళు అభిమానులు మాత్రమే. సాధారణ ప్రేక్షకులు ఎవరు ఈ 5,000 రూపాయలు పెట్టి టికెట్లు కొనాలని అనుకోరు. ఎలాగో వారం తర్వాత టికెట్ల రేట్లు తగ్గుతాయి. తగ్గినప్పుడు చూద్దామని లేకపోతే ఓటీటీలోకి వస్తే చూద్దాం అనుకుంటాడు సాధారణ ప్రేక్షకుడు. ఈ ఉత్సాహంతో ఇంట్లో బంగారం తాకట్టు పెట్టో లేదు వెహికల్ మీద ఫైనాన్స్ తీసుకుని వెళ్ళి ఆ టికెట్లు కొనేది అభిమానులే. వీళ్ళ గొంతులు కోయటమే వాళ్ళు ఒక రకంగా అభిమానుల్ని కోసుకు తినేస్తారు వాళ్ళు. ఈ కల్చర్ సినిమా సెలబ్రిటీస్లో కనిపిస్తున్న సందర్భంలో వీళ్ళు ఎండార్స్ చేసేటప్పుడు ఇంత రెస్పాన్సిబుల్గా వ్యవహరిస్తారని ఆశించడం కూడా అత్యాశే అవుతుంది. తమన్నా విషయంలో లేకపోతే సంజయ్ దత్ విషయంలోనూ గతంలో కొంతమంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ విషయంలో కూడా ఇలాంటి నోటీసులు సర్వ్ అయినాయి. వాళ్ళు వెళ్ళి ఏదో వివరణ ఇచ్చుకుంటారు, అక్కడ రాతపూర్వకమైనటువంటి వివరణలు ఇచ్చుకుంటారు. వీళ్ళకి సలహాలు ఇవ్వడానికి చాలామంది లీగల్ అడ్వైజర్స్ ఉంటారు అక్కడ. వాళ్ళు ఏదో పద్ధతిలో చట్టం పట్టించుకోకుండా ఉండేలాంటి ఒక సమాధానాన్ని తయారు చేసి అక్కడ సమర్పిస్తారు, అయిపోతుంది ఆ కేసు. కొన్ని సందర్భాల్లో దీనికి సంబంధించి ఇది కడుక్కోవడానికి కొంత వాళ్ళు బాగానే డబ్బులు ఖర్చు పెడతారు కూడా. అంతకు మించి ఏమీ జరగదు దీనిలో, అంతకు మించి జరిగే పరిస్థితి కూడా లేదు. ఎందుకు లేదు అంటే కార్పొరేట్ కల్చర్లో ఉన్నాం మనం. ఒకటి ఈ కార్పొరేట్ కల్చరు, ఈ బెట్టింగ్ యాక్టివిటీ ఇవన్నీ కనిపించకుండా ఇంకో పద్ధతిలో కూడా నడుస్తూనే ఉన్నాయి. క్రికెట్ బెట్టింగ్ అనేది చాలా బిగ్ వేలో నడుస్తోంది. ఈ మాఫియా, ఈ బెట్టింగ్ మాఫియాకి కూడా రాజకీయ సంబంధాలు ఉన్నాయి. రాజకీయ సంబంధీకులు దీని వెనకాల నిలబడి దీన్ని నిర్వహించడం ద్వారా వాళ్ళు ఆర్థికంగా బలపడటం అనేది జరుగుతోంది. కాబట్టి ఈ కేసులో ఇమ్మీడియట్గా వీళ్ళకి వచ్చిన సమస్య ఉండదు, బయటకు వచ్చేస్తారు. అది పెద్ద వ్యవహారం ఏం కాదు. కాకపోతే కొంచెం రెస్పాన్సిబుల్గా ఉండాలి. అంటే వార్తల్లోకి వచ్చేసారు కాబట్టి ఇప్పుడు ఒక రాంగ్ ప్రాజెక్ట్కి లేకపోతే రాంగ్ ప్రోడక్ట్కి మీరు ఎండార్స్ చేశారు అనేటువంటి అభియోగం మీ మీద వచ్చింది కాబట్టి కనీసం భవిష్యత్తులో ఇలాంటివి రాకుండా ఉండటానికి మినిమం కేర్ తీసుకుని కనీసం మీ దగ్గరకు వచ్చినటువంటి వాటితో అగ్రిమెంట్ చేసుకునేటప్పుడే అయ్యా నేను దీని గురించి అధ్యయనం చేయాలి, అధ్యయనానికి అయ్యే ఖర్చు మీరు పెట్టుకోవాలి, అధ్యయనంలో ఇది పాజిటివ్ అని కనుక నాకు తోస్తే అప్పుడు నేను ఎండార్స్మెంట్ చేస్తాను, చేసినప్పుడు మీరు మొత్తం దీన్ని డిడక్ట్ చేసి నాకు అమౌంట్ ఇవ్వండి, ఒకవేళ నేను రిజెక్ట్ చేస్తే ఈ అమౌంట్ కోల్పోతారు, మీరు దీనికి సిద్ధమైతే అగ్రిమెంట్ చేసుకుందాం అని ముందే మాట్లాడుకుని అగ్రిమెంట్ చేసుకుని చేయగలిగే స్థితప్రజ్ఞత, వ్యాపార స్థితప్రజ్ఞత కనుక వీళ్ళకు ఉంటే ఇలాంటి కేసులు రావు. అప్పటి వరకు ఇలాంటి కేసులు తప్పవు. ఓకే సార్, థ్యాంక్ యూ.